తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు ఈరోజు ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే అప్పట్లో సినీ నటుడు నాగార్జున పైన ఆయన కుటుంబం మీద చేసిన వ్యాఖ్యల్ని తాను ఉపసంహరించుకుంటున్నానని, తాను చేసిన వ్యాఖ్యల మీద వారి మనసు కనుక కష్టపడి ఉంటే నేను అందుకు చింతిస్తున్నాను, నేను పొరపాటు చేశానని భావిస్తున్నాను అనుకుంటే మాత్రం నన్ను క్షమించాలి అన్నట్లు ఆవిడ ఒక పోస్ట్ చేశారు. ఈరోజు అది పెద్ద వైరల్గా నడుస్తూ ఉంది. సోషల్ మీడియా మొత్తం ఇవాళ దాని మీదే చర్చ నడుస్తోంది. దాని మీద నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ గత అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ పోస్టింగ్ జరిగింది. అంటే ఇప్పుడు దాని మీద చాలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే నాగార్జున గారితో ఆవిడ మాట్లాడారా, లేకపోతే మధ్యవర్తులు ఎవరన్నా అందులో మాట్లాడారా, మరి అప్పుడు ఆ రోజు ఇట్లా కామెంట్ చేయడం ఎందుకు? ఒక లేడీ అని కూడా చూడకుండా ఆయన కోడలు సమంత మీద, తర్వాత అంత పాపులర్ హీరో నాగార్జున మీద నోరు జారడం ఎందుకు? ఈరోజు క్షమాపణలు చెప్పడం ఎందుకని ఇప్పుడు ఈ అంశం మీద ఇప్పుడు ఆయన ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు, పరువు నష్టం దావా వేశారు. అది ఆయన కోర్టుకెళ్ళి వాంగ్మూలం కూడా ఇచ్చొచ్చారు. ఈ రేపో ఎల్లుండో దాని మీద కోర్టులో దాని మీద జడ్జిమెంట్ రాబోతుంది, అంటే విచారణ రాబోతుంది. ఈవిడ కోర్టుకు వెళ్ళాలి. ఈ స్టేజ్లో ఆవిడ ఈ క్షమాపణతో ఒక ట్వీట్ చేయడం అనేది నిజంగా సినిమా సర్కిల్స్లో, ఇటు రాజకీయమైన సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. బహుశా అవుట్ సైడ్ సెటిల్మెంట్ ఏమైనా జరుగుతుందా? అప్పట్లో ముఖ్యమంత్రిని సాటిస్ఫై చేయడానికో, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున సాటిస్ఫై చేయడానికో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేటీఆర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ అందులో భాగంగా నాగార్జున గారి మీద కామెంట్ చేసింది. ఆ కామెంట్ మీద మొత్తం అందరూ చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అటువంటి సీరియస్ కామెంట్ చేసింది. ఒక సాధారణంగా ఇటువంటి కామెంట్లు మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు చేస్తారని ఎవరు అనుకోరు. మంత్రిగా ఉండేవాళ్ళు కూడా చాలా ఆచితూసి మాట్లాడాలి, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు. అలాంటిది ఆవిడ చేసిన కామెంట్ మీద అప్పట్లో నాగార్జున మొత్తం వాళ్ళ మిత్ర బృందం అంతా చాలా రియాక్ట్ అయ్యారు. ఈరోజు కూడా నాగార్జునకు ఆవిడ క్షమాపణలు చెప్పగానే మిగతా సోషల్ మీడియాలో సమంత విషయం ఏంటి, మరి ఆవిడకి క్షమాపణలు చెప్పరా, ఆవిడని వదిలేశారా అని ట్రోల్ అవుతుంది. మరి ఆవిడ ఏం చెప్తారో తెలియదు, కానీ మొత్తానికి ఈరోజు హైలైట్ అయిన విషయం మాత్రం కొండా సురేఖ క్షమాపణలు చెబుతూ ఈరోజు ఈ ట్వీట్ చేయడం అనేది చాలా పెద్ద అంశం. దాని మీద ఏం జరుగుతుందో రాబోయే 24 గంటల్లో మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.